హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ క్లాస్లో నేను 13.3లో ఫిఫ్త్ సమ్ము, సిక్స్త్ సమ్ము, సెవెంత్ సమ్ము డిస్కస్ చేస్తానండి. ఈ 3 సమ్స్తో నాకు ఈ స్టాటిస్టిక్స్ చాప్టర్ అంతా కంప్లీట్ అయిపోతుంది. సో సమ్లోకి వెళ్ళిపోదాం. ఫిఫ్త్ సమ్ వచ్చి వాళ్ళు మనకి డేటా ఇచ్చారండి. ఆ డేటాకి మనం మీడియం క్యాలిక్యులేట్ చేయాలి. మీడియం క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? ఇచ్చిన ఫ్రీక్వెన్సీ తీసుకోవాలండి. తీసుకుని ఫస్ట్ నెంబర్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే వస్తుంది. నెక్స్ట్ ఈ సెకండ్ ఫ్రీక్వెన్సీని ఫస్ట్ ఫ్రీక్వెన్సీకి యాడ్ చేసి ఆ నెంబర్ని మనం సెకండ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కింద వేయాలి. అంటే ఇక్కడ 56 + 14 అంటే ఎంత? 70. ఆ 70ని మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో సెకండ్ వన్ కింద వేయాలి. అలాగే ఇప్పుడు 60 + 56 యాడ్ చేసి 60 + 56 యాడ్ చేసి ఆ సమ్ముని మనం ఇక్కడ వేయాలి. ఇక్కడ 70 వచ్చింది కదండి. 70 + 60 ఈ 3 యాడ్ చేయాలండి. ఇప్పుడు అంటే 14 + 56 + 60 ఈ 3 యాడ్ చేస్తే ఎంత వస్తుందో అది థర్డ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. అలాగే ఇప్పుడు ఈ పైన 4 అంటే 14 + 56 + 60 + 86 ఈ 3 యాడ్ చేస్తే ఎంత వస్తే అది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. అట్లా నేను క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని అన్నీ క్యాలిక్యులేట్ చేశానండి. ఇదివరకు క్లాస్లో నేను డిస్కస్ చేశాను క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది. సో నేను ఇప్పుడు స్పీడ్గా చెప్తున్నాను. ఇక్కడ ఉన్న వాటిలో అంత క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలు క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎన్ వాల్యూ ఎంత వచ్చిందండి? 400. అంటే మొత్తం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ మొత్తం యాడ్ చేస్తే మనకు వచ్చింది 400. ఇప్పుడు నేను మీడియన్ ఫార్ములా వేస్తా. మీడియన్ ఫార్ములా ఏంటండి? L + n/2 - CF/F × H. L అంటే ఎంతండి? L అంటే ఎంతో తెలియాలంటే ఫస్ట్ మనం n/2 క్యాలిక్యులేట్ చేయాలి. n/2 ఎంత? 200. 200 అనేది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఏ ఫ్రీక్వెన్సీ దగ్గర ఉంటుందో మనం తీసుకుని ఆ క్లాస్ని మనం మీడియన్ క్లాస్ కింద తీసుకోవాలి. ఇక్కడ 216 లోపల ఉంటుంది 200. సో నేను ఈ క్లాస్ని మీడియన్ క్లాస్ కింద తీసుకున్నాం. ఇప్పుడు ఈ మీడియన్ క్లాస్లో లెఫ్ట్ లిమిట్ని మనం ఎల్ వాల్యూ కింద తీసుకుంటాం. అంటే L = 3000. ఇక్కడ మనకి ఈ క్లాస్ ఫ్రీక్వెన్సీ ద్వారా మనకి డిఫరెన్స్ ఎంతండి? 500. సో హెచ్ వాల్యూ మనకి 500. అలాగే ఇప్పుడు మనం తీసుకున్న మీడియన్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంతండి? 86. దాన్ని ఫ్రీక్వెన్సీ కింద నేను కన్సిడర్ చేశాను. ఇప్పుడు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏది తీసుకోవాలండి? మీడియన్ క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్కి ముందు క్లాస్ తీసుకోవాలి. అంటే ఇదనమాట 130. దాన్ని నేను క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కింద తీసుకున్నా. ఇప్పుడు మీడియన్ = 3000 + 200 అంటే ఇక్కడ n/2 వాల్యూ 200 - CF అంటే ఎంతండి? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 130. ఇదిగోండి 130 / ఫ్రీక్వెన్సీ అంటే ఎంత? 86 × హెచ్ వాల్యూ 500. ఇది మొత్తం సింప్లిఫై చేస్తే ఈ వాల్యూ వస్తుందండి. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ పాయింట్, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది. ఫస్ట్ నెంబర్ అలాగే వస్తుందండి. సెకండ్ వన్కి ఫస్ట్ వన్ యాడ్ చేస్తే అది సెకండ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. అలాగే థర్డ్ వన్, సెకండ్ వన్, ఫస్ట్ వన్ 3 యాడ్ చేస్తే వచ్చేది థర్డ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. అలాగే ఫోర్త్ వన్, థర్డ్ వన్, సెకండ్ వన్, ఫస్ట్ వన్ ఫ్రీక్వెన్సీస్ యాడ్ చేస్తే వచ్చేది ఫోర్త్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. అట్లా ఫ్రీక్వెన్సీలన్నీ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ సమ్ అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ సమ్ వచ్చేసేసి వాళ్ళు ఇచ్చిన క్లాస్ ఇంటర్వెల్స్కి మనని మీన్, మీడియన్, మోడ్ 3 క్యాలిక్యులేట్ చేయమన్నారండి. సో నేను ఇచ్చిన క్లాస్ ఇంటర్వెల్స్ ఫ్రీక్వెన్సీస్ తీసుకున్నాను. XI వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఇదివరకు నేను చెప్పానండి XI వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో.
సో మళ్ళీ నేను ఇక్కడ డిస్కస్ చేయను. ఎక్స్ఐ వాల్యూ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ వాల్యూ క్యాలిక్యులేట్ చేసా. అంటే 6 ఇంటూ 2.5 ఎంత 15, 30 ఇంటూ 5.5 16.5, 40 ఇంటూ 8.5 340, 16 ఇంటూ 11.5 184. అలా నేను ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూస్కి సమ్ చేస్తే ఇంత వచ్చిందండి. ఇప్పుడు ఫ్రీక్వెన్సీలు అన్నీ కలిపితే 100 వచ్చింది. ఇప్పుడు మీన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా ఏంటంటే సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ బై సమ్మేషన్ ఎఫ్ఐ అంటే 832/100 ఈక్వల్ టు ఎంత 8.32. ఓకే, మీన్ క్యాలిక్యులేట్ చేసేసాం. నెక్స్ట్ మీడియన్ తీసుకోవాలి. మీడియన్కి ఫస్ట్ మనం ఏం చేయాలండి, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయాలి. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంతా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఫస్ట్ 6 అలాగే వస్తుందండి. సెకండ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫస్ట్ వన్ సెకండ్ వన్ యాడ్ చేస్తే సెకండ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. అలాగే థర్డ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఫ్రీక్వెన్సీలో థర్డ్ వన్ సెకండ్ వన్ ఫస్ట్ వన్ అంటే 6 + 30 + 40 చేస్తే ఈ థర్డ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ వస్తుంది 76. ఇన్ ద సేమ్ టైం ఇవన్నీ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేశానండి. వస్తే ఇక్కడ నాకు n వాల్యూ ఎంత వచ్చిందండి 100. ఈ 100 అంటే n/2 వాల్యూ ఎంత 50. ఇప్పుడు ఈ 50 అనేది క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఉంటుందో మనం చూడాలండి. ఇది 36 76 మధ్యలో ఉంటుంది 50 అనేది. సో నేను ఈ క్లాస్ ఇంటర్వెల్స్ని మీడియన్ క్లాస్ కింద తీసుకుంటున్నా. మీడియన్ క్లాస్ కింద తీసుకుంటే ఆ మీడియన్ క్లాస్లో లెఫ్ట్ లిమిట్ని మనం ఎల్ వాల్యూ కింద తీసుకుంటాం అంటే 7. ఇప్పుడు ఈ మీడియన్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంతండి 40. సో మనకి ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ చూస్తే మనకి హెచ్ వాల్యూ ఎంత 10 - 7 అంటే 3. ఇప్పుడు క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ మనం ఏది తీసుకోవాలండి, మీడియన్ క్లాస్కి ముందు క్లాస్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి. అంటే ఎంత 36. ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే నాకు ఈ వాల్యూ వచ్చిందండి. ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది 2 పాయింట్స్. ఎక్కడ మనము క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయడంలో రాంగ్స్ వస్తుందండి, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏది మీడియన్ క్లాసు మనం తీసుకోవడంలో మనం కొంచెంగా కన్ఫ్యూజ్ అవుతాం, అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఫస్ట్ n/2 వాల్యూ తీసుకుని ఆ వాల్యూ ఏ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఏ ఫ్రీక్వెన్సీ మధ్యన ఉంటుందో చూసి ఆ ఫ్రీక్వెన్సీ యొక్క క్లాస్ని మనం మీడియన్ క్లాస్ కింద తీసుకోవాలి. ఇంకా నెక్స్ట్ మోడల్ క్లాస్ చాలా ఈజీ అండి. ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఫ్రీక్వెన్సీ అన్నిట్లో మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఏదో తీసుకుంటాం అంటే 40. అంటే ఈ క్లాస్ని మనం మోడల్ క్లాస్ కింద తీసుకుంటాం. మోడల్ క్లాస్కి లెఫ్ట్ లిమిట్ ఎంత 7, అది తీసుకున్నానండి. హెచ్ వాల్యూ 3, అది కూడా తీసేసుకున్నాను. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ 40, అది కూడా తీసుకున్నాను. F0 అంటే ఎంతండి, మనకున్న మోడల్ క్లాస్ యొక్క ముందు క్లాస్ ఫ్రీక్వెన్సీ అంటే 30. F2 అంటే ఎంత, మనం ఉన్న మోడల్ క్లాస్కి తర్వాత ఫ్రీక్వెన్సీ అంటే 16. ఇప్పుడు మోడ్ ఈక్వల్ టు L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్నీ నేను సబ్స్టిట్యూట్ చేశాను. L అంటే 7, F1 అంటే 40, F0 అంటే 30, 2F1 అంటే 2 ఇంటూ 40 అంటే 80, అలాగే మైనస్ F0 అంటే -30, F2 అంటే -60. ఇవన్నీ సింప్లిఫై చేస్తే 7.88 వచ్చిందండి. ఇట్లా నేను ఒక క్లాస్ ఇంటర్వెల్స్కి మీన్, మీడియన్, మోడల్ 3 క్యాలిక్యులేట్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ సమ్ చూద్దామండి. మనకి వీళ్ళు ఏమని చెప్పారు, ఇచ్చిన క్లాస్ ఇంటర్వెల్కి మనం మీడియన్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో నేను క్లాస్ ఇంటర్వెల్ తీసుకున్నా. మీడియన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏంటండి, సింపుల్ వే. ఫస్ట్ మనం క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఎలా తీసుకోవాలి, ఇచ్చిన క్లాస్ ఇంటర్వెల్స్లో ఫస్ట్ వన్ అలాగే వస్తుంది. సెకండ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే 3 + 2 5, అలాగే థర్డ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే 8 + 3 + 2 అంటే 13. ఫోర్త్ వన్ అంటే 6 + 8 + 3 + 2 అంటే 19. ఫిఫ్త్ వన్ అంటే 6 + 6 + 8 + 3 + 2 అంటే 25. ఇట్లా అన్ని క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేశా. అన్నిటి సమ్ ఎంత వచ్చిందండి 30 వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని n వాల్యూ కింద తీసుకున్నా. ఇప్పుడు n/2 అంటే 30/2 15. 15 అనేది ఎక్కడ ఉంటుందో మనం చూసుకోవాలండి. 15 అనేది 13కి 19కి మధ్యలో ఉంటుంది. సో నేను ఈ 19 అనే క్లాస్ ఇంటర్వెల్స్ని నేను
మీడియన్ క్లాస్ కింద తీసుకున్నప్పుడు ఎల్ వాల్యూ ఎంత వస్తుందండి 55. ఇక్కడ లెఫ్ట్ లిమిట్ 55 కాబట్టి 55. ఇప్పుడు మనకి ఇచ్చిన మోడల్ క్లాస్ ఫ్రీక్వెన్సీ ఎంత 6, అదే రాశాను నేను. ఇక్కడ చూస్తే హెచ్ వాల్యూ ఎంత అండి 5, అది రాశాను. ఇప్పుడు క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే మన మోడల్ క్లాస్కి ముందు క్లాస్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి, అంటే 13. ఇప్పుడు మీడియంలో నేను సబ్స్టిట్యూట్ చేస్తే ఎల్ ఎంత 55, n/2 అంటే 15 మైనస్ సిఎఫ్ అంటే 13 బై ఎఫ్ అంటే 6 ఇంటూ 5. ఇదంతా సింప్లిఫై చేస్తే నాకు ఈ వాల్యూ వచ్చిందండి. ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది మీడియంలో క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది. ఫస్ట్ వన్ యాస్టీజ్ వస్తుంది. సెకండ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కావాలంటే 2 ఫ్రీక్వెన్సీలు, ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఫ్రీక్వెన్సీలని యాడ్ చేస్తే సెకండ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. అలాగే థర్డ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కావాలంటే థర్డ్ వన్ సెకండ్ వన్ ఫస్ట్ వన్ 3 యాడ్ చేస్తే 3 ఫ్రీక్వెన్సీలు యాడ్ చేస్తే థర్డ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. అలాగే మనం మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఎన్ వాల్యూ వస్తుంది లాస్ట్ వన్. ఆ ఎన్ తీసుకుని n/2 క్యాలిక్యులేట్ చేసి ఆ సమ్ము ఆ నెంబర్ ఎక్కడ ఏ క్లాస్ ఇంటర్వెల్లో ఉంటుందో దాన్ని మనం మీడియన్ క్లాస్ కింద తీసుకోవాలి. మీకు అర్థమైంది కదండి. కొద్దిగా స్పీడ్గా చెప్పానేమో ఈ క్లాస్. మీకు ఏవైనా డౌట్స్ కానీ ఏదైనా కన్ఫ్యూజ్గా అనిపించినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.